ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 63 నుంచి 68వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ సందర్భంలో మనము ధ్యానం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రధాన యాజకులకు అప్పగింపబడ్డాడు. పాపులు వచ్చి ఆయనను పట్టుకున్నారు. సైనికులు ఆయనను తీసుకుని వెళ్ళి మరి ఒక న్యాయసభలో ఉంచినారు. వారు అనేకమైన నిందలు మోపుతా ఉన్నారు. కానీ యేసు ప్రభువారు ఒక్క మాట కూడా పలకట్లేదు, మౌనంగా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ప్రభు ఏమీ పలకట్లేదు అని కదండి. ప్రధాన యాజకుడు కూడా ఎన్నో ప్రశ్నలు అడిగినా ప్రభు మాట్లాడట్లేదు. ఎందుకంటే మూర్ఖునికి జవాబు ఇవ్వనవసరం లేదు అని సామెతల గ్రంథంలో రాయబడినట్లు ప్రభు కూడా వీళ్ళు చెప్పినా వినరు, వినే పొజిషన్లో వీరు లేరు అని ప్రభువు గ్రహించి ఒక మాట కూడా పలకట్లేదు. తండ్రి చిత్తానికి తను తాను సమర్పించుకున్నాడు ప్రభు. అయితే అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు ఆయన చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవుని తోడని ఆనబెట్టుచున్నాను అని చెప్పినాడు. ఎప్పుడైతే ఆ మాట ప్రభు విన్నాడు, దేవుని పేరిట ఆయన ఒట్టుబెట్టినాడో యేసు ప్రభువారు వారికి జవాబిస్తా ఉన్నాడు. యేసు ప్రభువారు ఏమంటారంటే, నీవన్నట్టే నేను క్రీస్తును, దేవుని కుమారుణ్ణి. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వం కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా కదండి. ఈ మాటలు చెప్తుండగానే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మొట్టమొదటిగా వీళ్ళు యేసును క్రీస్తుగా అంగీకరించడం లేదు. నేటికి కూడా యూదులు యేసు ప్రభువారిని క్రీస్తుగా అంగీకరించడం, ఈయననే మెస్సయ్య అని అంగీకరించడం లేదు. లోకరక్షకుడు క్రీస్తు అయి ఉన్నాడు అని అంగీకరించడం లేదు. మరి అప్పట్లో ఉన్న ఆ యూదులు ప్రధాన యాజకులు కూడా యేసు ప్రభువారు చేసిన సూచనలన్నీ చూసినారు, ప్రభు కార్యాలన్నీ చూసినారు, లేఖనాలు నెరవేరడం కూడా వాళ్ళు చూసినారు. కానీ వారు గ్రహింపక ఉన్నారు కదండి. క్రీస్తును నేనే అని చెప్పగానే ఇంకా వాళ్ళు కోపం తెచ్చుకొని ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని, ఇతను దేవదూషణ చేసినాడు, మనకిక సాక్షులతో పని ఏంది అని మీకేమి తోచుచున్నదని వారిని అడిగినప్పుడు వారు, వీడు మరణముకు పాత్రుడు అని గట్టిగా అరుస్తూ అతని మీద ఉమ్మి వేసి ప్రభుని గుద్ది, అంటే కొందరు అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు అని ప్రభుని హేళన చేసినట్టు మనం ఇక్కడ సందర్భంలో చూస్తా ఉన్నాం. యేసుప్రభు వారు శోధనలో, శ్రమల్లో కూడా నమ్మకంగా, విశ్వాసంతో, ధైర్యంతో ఉన్నారు. ఎందుకంటే ఇది దేవుని చిత్తము, తండ్రి చిత్తం అని ఆయనకు తెలుసు. లేఖనములో నెరవేరినట్లు ఇది జరగవలసి ఉందని ప్రభువారు మరి తండ్రి చిత్తానికి తను తాను సమర్పించుకున్నారు. లోకము ప్రభుని ద్వేషించింది, ఎందుకంటే వారి క్రియలు పాపపు క్రియలు కాబట్టి. ప్రభుని సిలువ వేయడానికి వారు తీర్మానించుకున్నారు. ప్రభుని కొడతా అన్నారు, ఉమ్ము వేసినారు, గుద్దినారు, పిడుగుద్దులు గుద్దినారు.